హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఫస్ట్ మనం కందిపప్పు అండి, ఈ బౌల్స్ 2 బౌల్స్ ఆఫ్ కందిపప్పు అనేది నేను తీసుకుంటున్నాను. 2 బౌల్స్ అండి, 2 బౌల్స్ ఆఫ్ కందిపప్పు అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కందిపప్పు నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకొని చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకునేసి పప్పుకి నేను పెట్టేసుకున్నానండి, వాటర్ పోసి పెట్టేసుకున్నాను. బాగా కడుక్కునేసి కందిపప్పు అనేది అండ్ మనం దాంట్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను కుక్కర్లో చేయటం లేదు, నార్మల్గా చేస్తున్నాను. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలానే దాంట్లోకి ఆనియన్, మిర్చి అండి, ఇట్లా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. మిర్చి మనకి టేస్ట్కి తగినంత మిర్చి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత సరిపోతుందో మిర్చి అనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను, ఆనియన్ అండ్ మిర్చి. ఇప్పుడు బాగా మనకి పప్పు అనేది ఉడకాలండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా నేను చేసుకుంటున్నాను, కుక్కర్లో పెట్టలేదు కాబట్టి డైరెక్ట్గా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పప్పు అనేది ఉడకాలండి. ఉడికే వరకు మనం కొద్దిగా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఇలాగా పప్పు మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇలా మ్యాంగో పీసెస్ కట్ చేసేసుకున్నానండి. సో మ్యాంగో పీసెస్ అన్నీ యాడ్ చేసేసాను, పీల్ ఆఫ్ చేసేసుకొని. అండ్ తగిన ఉప్పు అండి, తగిన ఉప్పు మనము గల్ల ఉప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను. అండ్ దీంట్లోకి టమోటా, చింతపండు 2 వేయటం లేదండి, ఎందుకంటే మ్యాంగో పులుపు ఉంటుంది. ఇలా మనం వేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఉడికిందంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి పప్పు అనేది రెడీ అయిపోయిందండి. బాగా చూడండి, బాగా మెత్తగా అయిపోయింది పప్పు అనేది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు అంతా బాగా ఎనిపేసుకోవాలండి. బాగా ఎనుపుకునేస్తే మనకి పప్పు రెడీ అయిపోతుంది. మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది. ఎనుపుకునేసి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. తర్వాత వేసుకోవాలి కదండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ 3 తిరువాత గింజలన్నీ ఆయిల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదిగా ఆయిల్లో వేగాలండి. వేగిన తర్వాత ఈ పప్పులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ తిరువాత గింజలన్నీ మనము పప్పులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మనం తిరువాత అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకోవాలి. మనకి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అనేది. ఇది మనం అన్నంలోకి కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సైడ్ డిష్కి మనం అన్నంలోకి కూడా సైడ్ డిష్ పెట్టుకొని తినచ్చు, సంగట్లోకి కూడా మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు అండి. పప్పు అనేది చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ఇది మనకి ఎక్కువ శ్రమ కూడా పడదు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి అండ్ బ్యాచులర్స్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఇది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.